పాపపు స్థితి నుంచి మార్పు చెందటం ఇట్లా నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. డిఎల్ మోడీ గారి దగ్గరికి ఒక సహోదరు వచ్చి ఇట్లా మాట్లాడుతుందంట. అయ్యా నేను మార్పు చెందాలి, కొంచెం ప్రార్థన చేయండి అని. మీ అంత స్థాయిలో కాదు, ఏదో కొద్దిగా మార్పు చెందాలి అంటే డిఎల్ మోడీ గారు అన్నారంట. అదేంటమ్మా అంటే అంత మార్పు కాకుండా ఏదో కొద్దిగా మార్పు చెంది దేవుళ్ళు నడిచేలాగా ప్రార్థన చేయండి. డిఎల్ మోడీ గారు ఇలాగే అన్నారంట. ఏమన్నారంటే అదేంటమ్మా కొద్ది పెద్ద అటువంటిది మార్పులు ఏమన్నా దేవుడు మారిస్తే మారుస్తాడు అంటే అంటే ఏం కాదండి అంటే ఏంటి చెప్తారు సూటిగా చెప్పారంటే అంటే నేను దేవుని సన్నిధికి వస్తాను కానీ సినిమా హాల్ కూడా వెళ్తాను అన్నట. సినిమా హాల్ నుంచి నేను మార్చుకోలేను అంటే మీ అంత భక్తి పరుని నాకు కావాలి కానీ ఏదో కొద్ది భక్తి చాలు నాకు, నేను సినిమాలు కూడా కావాలి, నాకు ఏసై కూడా కావాలి. డిఎల్ మోడీ గారు అన్నారంట. నేను ఎవరు వెళ్ళొద్దు అన్నారు సినిమా హాల్కి చెప్పడు అంటే ఆ సహోదరు అన్నట్టు మరి మీరు సినిమాకి వెళ్ళరు అన్నారంట. సినిమాకి వెళ్ళరు కదా, నేను కూడా వస్తే మరి సినిమాకి వెళ్ళకూడదేమో అని అంటున్నానండి అన్నాడు. నేను వెళ్ళొద్దని అంటలేదు, ఆయన అంటలేదు, నేను అంటలేదు అన్నాడంట. మరి మీరు ఎందుకు చూడట్లేదు అన్నాడంట. నేను గతంలో నాకు తెలియదు, నాకు తెలిసిన దాన్ని నేను వెంబడిస్తున్నాను, తెలియని దాన్ని విడిచిపెట్టాను, నిన్ను చేయొద్దని నేను అంటలేదు అన్నాడంట. ఆమె అంతేనా, ఓస్ ఆ మాత్రం నాకు తెలియదు, ఓకే అనేసి అలాగే ప్రార్థన చేసుకుని వెళ్ళిందట. తర్వాత దినాన మార్పు చెందాలనుకుంటుంది కదా, దేవుడు ప్రత్యేకపరచుకుంటాడు పెట్టారు. ఆ రోజు తన స్నేహితులతో తన భర్తతో సినిమా హాల్లోకి వెళ్ళిపోయిందంట. పాపం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ నిలవలేరు. అది పాపం 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 అని అక్కడ నిలవలేరు పెట్టారు. ఆమెకి గుండె అదిరిపోతుందంట హాల్లోకి వెళ్ళి. కానీ రక్షణ అనుభవంలోకి నడుస్తుంది కదా, రక్షణ అనుభవం నడిస్తే యేసయ్య చేయి పట్టి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆమెకి గుండె అదిరిపోయి ఏమన్నా నేను వెళ్ళిపోతున్నాను అన్నది. పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఏంటి అంటే నాకు ఎందుకో అలసట వచ్చేస్తుంది, ఉండలేకపోతున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. మా స్నేహితులు అందరూ ఉన్నారు, నువ్వు ఇలా బిహేవ్ చేస్తే బాగోదు అంటే నువ్వేం చేసుకుంటావు నాకు అనవసరం, నాకు వద్దు అని బయటకు వచ్చేసిందంట. తర్వాత వారం డిఎల్ మోడీ గారి దొరికించి ఇదే చేశాడంట. నేను వదలమన్నానా, ప్రభువు దగ్గరికి వస్తే అదే జరుగుతుంది అన్నాడంట. ఏంటి పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. గతంలో నువ్వు ప్రేమించే వాటిని నువ్వు అసహించుకుంటావు, గతంలో నువ్వు అసహించుకున్న వాటిని ప్రేమిస్తావు. అదేమిటి అంటే నూతన పరచబడుతున్నావు. నువ్వు దీన్ని ఆశపడుతున్నావు అంటే గతం వాటిని ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తున్నావు. ఏంటవి అంటే దేవుని ఆరాధన ప్రేమిస్తున్నావు, దేవుని కోటాన్ని ప్రేమిస్తున్నావు, దేవుని సువార్తను ప్రేమిస్తున్నావు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావు, దేవుని పలుకును ప్రేమిస్తున్నావు. బేట క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇవిగో కొత్త వాహిను. దేవునిలోనికి నువ్వు అడుగు పెడితే నీ హృదయంలో కొత్త మార్పులు వస్తాయి. మార్పు చెందటం లేదు అంటే నువ్వు ఇంకా ఏర్పరచబడిన స్థితిలో లేవు, భక్తురాలుగా ఉన్నావని. నువ్వు భక్తురాలుగానే ఉండిపోతున్నావు, ఏర్పరచుకునే స్థితిలోకి వెళ్తున్నావా? ఏర్పరచుకునే స్థితి ఏంటంటే వ్యక్తిగత పరిశుద్ధతను కలిగి ఉండటం. వ్యక్తిగత పరిశుద్ధత అంటే ఏంటి? గతించిన కాలంలో ఏటినైతే అసహించుకున్నావో వాటిని నువ్వు ప్రేమిస్తావు. ముందు వాటిని ప్రేమించవు, గతంలో ప్రేమించిన వాటిని ఇప్పుడు నువ్వు అసహించుకుంటావు. బిడ్డలారా, ఈ మార్పు నీలో ఉందా? ఈ మార్పు నీలో ఉందా? ఆనాడు ఆ స్త్రీ చేసిన మార్పు ఇప్పుడు ఎవరు మారారు?